చేస్తున్న మీటింగ్ బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధత నీకు వేలాది నా చెల్లిస్తుంది తండ్రి. అయా నీకు సైనికులు తండ్రి మా మధ్యకి మీరు తీసుకొచ్చినందుకు నీకు వేలాది నా చెల్లిస్తున్నాం ప్రభు. అయా నిన్న దుర్మత్తని మీటింగ్ బట్టి నీకు వందనాలు. అనేక పరిస్థితులు మా ముందు వాతావరణం తండ్రి నాకు వ్యతిరేకతగా ఉంది తండ్రి. మీరు అయ్యా తోడుగా ఉండి అయా నీకు ఆ కృపలో నీ ధైర్యం తండ్రి అతన్ని కనిపించి ఈ 2 రోజులు మీటింగ్ చూపించిందేవా నీకు చెల్లిస్తున్నాము. అయా నీకు సోకులు తండ్రి, అయా నీకు బలము, నీకు ఆత్మశాత నింపి తోడుగుండి ప్రభా ప్రతి వారిని దర్శించి మహిమ ఘనత ప్రభావములను ప్రార్థిస్తుంది. ఇంతవరకు వాక్యము ప్రతి హృదయంలో ప్రతి ఆత్మలో ఫలించడానికి సహాయించి వారి వేరు అంటుకట్టుబడి ఫలించి నిజే మహిమ ఘనత ప్రభావములను ప్రార్థన చేస్తే నజరేయుడు యేసుక్రీస్తు యొక్క నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు కూర్చోవచ్చు. మన మధ్యలో సత్యమని వచ్చి వాక్యం అందిస్తారు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ప్రేమించి గడిచిన సంవత్సరాలన్నీ తోడుగా ఉండి నడిపిస్తూ ఈ రీతిగా సంఘముగా ప్రార్థించి ఆశపడిన రీతిగా దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించి దినాలను అనుకూలపరిచినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలము పరిశుద్ధ నుండి మనము కొన్ని లేఖనాలను ధ్యానించనై ఉన్నాం. ముఖ్యముగా ఈ కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనము ప్రభువుని సమీపించి ఆయన మహిమార్థముగా వీటన్నిటిలో ఆయన చిత్తమంతయు జరిగించు వారముగా ఉంటున్నట్లు మంచి సిద్ధపాటు కలిగి ప్రభు రాకడకు మరి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ప్రభు రాకడ అతి సమీపం అనేది భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మరి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని మనం జీవించవలసి ఉన్నది. ఆ ధైర్యం ఎలా కలుగుతుందంటే ప్రభు వాక్యం ద్వారానే. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మనకు ఉన్న వాటిని బట్టి మాత్రము కాదు, కానీ ప్రభు నామమును బట్టి మనకు ధైర్యం కలుగుతుంది. అందును బట్టి మనము సురక్షితంగా ఉండగలుగుతాం. అందుకే ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలము ఇరుదిగా సిద్ధపడే ముందు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు గుర్తు చేస్తున్నాం. సోదరి స్వప్న మంచి సాక్ష్యం ఇస్తూ ప్రతిసారి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగా ఈ దినము తన కుటుంబం ఎడల దేవుడు చూపిన కార్యాలను బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. తనకు అనుభవం చెప్పింది. తన సహోదరుడు మరి విమానంలో పోయినప్పుడు ఏమనిపించింది అని. చూడండి, ఇప్పుడు ఒక పాట విన్నారు కదా మీరు. ఈ పాట దైవజనులు యేసన్న గారు కూడా అలాగే రాశారు. ఎలా రాశారు? ఆయన విమానంలో పోతున్నప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తూ నజరేయుడైన నా యేసయ్య అని ఆకాశంలో దేవుడు ఎలా కొలిచాడంట? తనతో కొలిచాడంట. తను దేవుడు తన హృదయాంతరంగాల్లో నుండి ఆ పాట అనేక మందిని బలపరిచింది. ఆయన్ని స్తుతించి మహిమపరచడానికి. సముద్రానికి ఎల్లలు నియమించిన వాడు ఆయనే. ఈ భూమి మీద సమస్తానికి హద్దులు నియమించిన వాడు మన దేవుడు. అందుకే ఆయన్ని ఆశ్రయించే వారికి, ఆయన భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొటువై ఉండదు. చూడండి, వారి తండ్రి గారు అనుకున్నట్లు కాకుండా ఈ రీతిగా అంచెలంచెలుగా సంవత్సరాలు గడుస్తూ ఉండగా కుటుంబం ఎడల కృప చూపి దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అందుకే ఈ కాలం కొరకున్న పరిస్థితులను బట్టి ప్రభు చెప్పిన మాట ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీరు నా యుద్ధములను గూర్చియు మీ యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము.
మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మను సభలో అప్పగించెదరు, మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకు ఏది ఇయ్యబడునో అదే చెప్పుడి. మనం చూసినట్లయితే అనేక విషయాలు ప్రభు మరి ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో బోధిస్తూ వచ్చాడు. అందులో ప్రాముఖ్యంగా ఇప్పుడున్న జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి ఏమంటున్నాడు అని అంటే, మీ హృదయములను కలవరపడకుండా ఇవన్నీ జరగవలసి ఉన్నది, ఇవన్నీ జరగవలసి ఉన్నది. మరి ఇట్టి పరిస్థితుల్లో ఏంటి మన ధైర్యం? 112వ కీర్తన 7వ వచనం. 2 కీర్తన 112 7వ వచనం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. కీర్తనల గ్రంథము 112వ కీర్తన. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. చూడండి, ఇక్కడ మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే స్థిరంగా ఉంటామంట, ఏమి కదల్చబడము. లోకంలో ఉంటాయి పరిస్థితులు, క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకం. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే బిడ్డలైన వారికి అనేక పరిస్థితులు వచ్చినాయి, కానీ వాటన్నిటిలో దేవుణ్ణి ఆశ్రయించిన వారు మాత్రం స్థిరముగా ఉన్నారు, దృఢముగా ఉన్నారు. అందుకే ఇప్పుడున్న ఈ పరిస్థితులు మన భవిష్యత్తును గురించి కూడా కలవరపడాల్సిన అవసరం లేదు, వినే దుర్వార్తలకు జడవలసిన అవసరం లేదు. మనము దేవుని ఆశ్రయించి ధైర్యముగా ఉండాలి. మనము సేవించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు వాగ్దానాలు చేశాడు, ఎన్నడూ ఎడవను ఎడబాయనంటున్నాడు, మాట తప్పడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన ఆశ్రయించిన వారు నెమ్మది కలిగి జీవిస్తారు. వారి జీవితంలో ఏ పరిస్థితులు కూడా భయపడకుండా ప్రభువుని బట్టి ఎప్పుడు కూడా స్థిరముగా ఉంటారు. ఎందుకు అంటే లోకంలో ఉన్న మనుషులా కాదు, మనము సేవించున్న దేవుడు ఎవరో మనకు తెలుసు కాబట్టి ధైర్యముగా ఉంటాం. అందుకే ఇటువంటి కాలాల్లో దేవుని ప్రజలైన వారు ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నారు? కీర్తన 46 మొదటి వచనం. కీర్తన గ్రంథము 46 కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును గూర్చి దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. చూడండి, మనము సేవించున్న దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయనే మన కొండ కోట, మనకు బలమైన దుర్గము మన ప్రభువే. ఆయన నమ్మదగిన సహాయకుడు. ఇందాక సహోదరు చెప్తా ఉన్నది ఏమని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు ఉన్న స్థితి అని. ఆయన ఆశ్రయించినందుకు ఆయన తప్పక వారికి మేలు చేస్తాడు. కీర్తనల గ్రంథము 34:9-10 వచనాలు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గలను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమీ కొదవై ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైన లేమి కలిగి ఉంటే ఏమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈరోజు కూడా దేవుని మందిరంలో శుక్రవారపు ఆరాధనలో ఈ విషయాలే గుర్తు చేశాను. ముందున్న భవిష్యత్తు కొరకు ఆరంభించబోయే పిల్లల చదువులు కావచ్చు, లేదా దేవుని సేవకులైతే వారి పరిచర్య కావచ్చు, లేదా వారి వ్యక్తిగత జీవితాల్లో ఉండే సమస్యలను బట్టి కావచ్చు, ఏ ఇత్తనం ఎత్తాలి, ఏ పంట పండించాలి, ఏమై ఉన్నది, వీటిని గురించి కలవరపడే కంటే రెండు దైవజనులు విమానంలో వెళ్తూ ఏ రీతిగా పాట పాడి దేవుని మహిమపరిచినాడు. మనము సేవించే దేవుని మనము ఎరిగి ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించి నిశ్చలగా ఉండవచ్చు, నిశ్చయత కలిగి ఉండవచ్చు, ధైర్యముగా ఉండొచ్చు, నిరీక్షణ కలిగి ఉండొచ్చు. దేనికి కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మన ప్రభువుకు తెలుసు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో చాలా చక్కని మాటలు తెలియజేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము
31వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతించకుడి, అన్ని జనులు వీటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీకు పరలోకపు తండ్రికి తెలియను. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఆయన్ని ఎరగని ప్రజల్లాగా ప్రతి విషయానికి మీరు కలవరపడద్దు, చింత చేయొద్దు అని అంటున్నాడు. దేని గురించి బాధపడవద్దు, మీకేమి కావాలినో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీ పిల్లల భవిష్యత్తు లేదా నీ ఆర్థిక పరిస్థితి, నీ అవసరాలు, దేని గురించి ఆలోచన కలిగి ఉన్నావో అవి దేవునికి తెలుసు అని అంటున్నాడు భక్తుడు. మనం వచ్చినప్పుడు ఆయనను గురించిన ఆ గ్రహింపుతో ఆలోచన కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు వారు తన ప్రజలకు నోరు తెలిసి ఇవన్నీ కూడా బోధించాడు. దేవుని ప్రజల వారు, దైవజనులైన వారు కూడా ఈ విషయాలను గుర్తు చేస్తూ బలపడుతూ ఉంటారు. అందుకే స్వప్న ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు మాకేమీ తక్కువ కాలేదు. వారు దాన్ని భయపడినట్లు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అంచెలంచెలుగా మమ్మల్ని ఆశీర్వదించినాడు. ఉన్న అనారోగ్య పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన మాట ప్రకారము జీవిస్తున్నాం. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తినే ఆహారం వల్ల మనుషుడు చనిపోను గాని దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల మనుషుడు బ్రతుకును. ఆయన మాట బ్రతికిస్తుంది. 100 రోగాలు ఉన్నాయి. ఆయన సెలవిచ్చినంత కాలము దైవజనుడు ఉన్నాడు. గుండె పని చేయకుండా బ్రతికాడు, లివర్ పని చేయకుండా, కిడ్నీస్ పని చేయకుండా. మన యొక్క చర్చిలో హైదరాబాద్లో కూడా అనేక మంది సాక్ష్యం కలిగి ఉన్నారు. ఒక ఆయన నా పేరు కలిగిన ఆయన సత్యనారాయణ గారు, ఆయన నాయకుడే. R&Dలో జాబ్ చేసేవాడు. తన భార్యకి 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. ఆమె పేరు లక్ష్మమ్మ. ఆమె మరి ఒకరోజు వచ్చి నేను లోనకి రావచ్చానంటుంది. ఎందుకు మీ కిరస్థానకు దేవుడిని ముట్టుకుంటే మాకేమన్నా అంటుందేమో అని. అటువంటి వస్తే ఏమంటే ఆయన దేవుడు మా తండ్రి అవుతాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడని ఆమెకు తెలియజేసినప్పుడు విశ్వసించింది. అద్భుతంగా దేవుడు ఆమెకు కలలో కనపడి 2 బంగారు కిడ్నీలు ఇస్తున్నట్టు చూపించాడు. తన భర్త అప్పటికే ఆమెను చెప్పాడంట, ఆమె సాక్ష్యం చెప్పింది. ఆయన నాకు కూడా బాగా పరిచయం, మా సత్యనారాయణ గారు. ఏమనంటే ఆమెతో ఏమన్నాడంటే, ఏమేమో మనకు 3 పిల్లలు ఉన్నారు, ఇప్పుడే ఇవన్నీ ఖర్చు పెడితే బొచ్చే చేతికొచ్చేది, రోజు డయాలసిస్ చేపియాలంటే ఆ రోజుల్లో చాలా ఖర్చుతో కూడిన పని. హైదరాబాద్లో ఉంది కాబట్టి కొంచెం అవకాశం హాస్పిటల్కి పెట్టడానికి. ఎట్లా ఏంటి అని అంటే ఏంటి, ఇండైరెక్ట్గా నువ్వు చచ్చిపోవటమే కరెక్ట్ అని చెప్పాడు. చూడండి, అలాంటి పరిస్థితి. అయితే ఆమె ప్రభు చూపించిన ఆ విషయాన్ని తనకు చెప్పిందంట. దేవుడు నన్ను బాగు చేస్తానన్నాడు, ఈ వారం కదలొద్దు అన్నాడు అని అంటే ఆయన అనుకొని ఉండొచ్చు, ఈ వారం పోతే పోద్దులే ఈ డయాలసిస్ చేయకపోతే అని. అద్భుతంగా ఏమైందంటే బాగా అయిపోయింది. బాగవటం కాదు, దాదాపు 20 ఏళ్ళు ఈ మధ్య పోయిన సంవత్సరమే ఆమె ప్రభువు నందు నిద్రించింది. ఆ నిద్రించే ముందు నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ గతంలో ఉన్నా కాబట్టి వెళ్ళామంటే ఇప్పుడు మీరు ఎంతమంది కూర్చున్నారు, ఒక 50 మంది ఆడవాళ్ళని పోగేసుకొచ్చింది. వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, బ్రదర్ మీతో మాట్లాడాలి. ఏంటంటే ఈ అక్క మీరు ఈ ఇంటికి వస్తారని 3 నెలల నుంచి అవుతుంది, ఆమెకు దేవుడు మాట్లాడతాడంటే మేము అని అంటున్నాం. నిజంగా మీరు ఎలా వచ్చారంటే, ఏమన్నా నేను ఇక్కడ అద్దెకుండిపోయాను, ఈ అక్క వాళ్ళందరూ మా చర్చికి వస్తారు కదా, ఈ పక్కన ఉన్న వాళ్ళని పలకరించిపోదామని వచ్చాను, ఇంత దూరం వచ్చి ఎందుకు వెళ్ళాలి, మేము బాగా పరిచయం, అందుకే ఈ ఇంటికి వచ్చానన్న. అవునా, అయితే ఏమి చెప్పింది కరెక్టే, దేవుడే తీసుకొచ్చాడు. నేను కూడా ఆశ్చర్యపోయాను. అద్భుతంగా దేవుడు తన కృపనిచ్చి ఆమెను కొన్ని సంవత్సరాలు జీవించేటట్లు చేశాడు. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు దేవుడు ఆమెకి ఇచ్చిన కృప. అలాగే ఇంకెంతో మందిని బాగు చేశాడు. అనేకమైన ఆశ్చర్య కార్యాలు. ఆయన మాట వారిని బ్రతికిస్తుంది, ఆయన మాట వారిని బాగు చేస్తుంది. ఆయన ఎదుకు వచ్చిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అయితే ఆయన మర్యాదస్తుడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన వారితో వ్యవహరిస్తాడు. బలవంతం లేదు. ఈ లోకంలో మనుషులు చెప్పినట్లు బలవంత పెట్టడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చున్నాను. అందుకే ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, అయ్యా నాకు సహాయం చేయమని వారిని ఎన్నడూ త్రోసివేయడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి ప్రతి పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో వారికి జయమిచ్చే దేవుడై ఉన్నాడు. కీర్తన 142:5 వచనం కీర్తనకారుడు ఏమని ఆయన సన్నిధిలో విన్నవిస్తూ ఉన్నాడు. కీర్తన 142:5 వచనం. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, ఆశ్రయం దుర్గము నీవే, సజీవులను భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నాను. చూడండి,
ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, సజీవులైన స్థలంలో నీ ఆశ్రయించుకుంటున్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు, ఈ భూమి మీద నిలిచామనంటే నీవు తప్ప వేరే ఆధారం లేదు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీవే. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు ఉండదు. ఆయన దగ్గర చెప్పుకున్న ఏ పరిస్థితి, ఏ కష్టమైన మనుషులకు చెప్తే తీరదు. మనుషులు సహాయం చేస్తే తప్పవుద్ది. ప్రభు యోధుని వినిపించుకున్నప్పుడు ఆయన మాత్రమే అద్భుతం చేస్తాడు. ఏ పరిస్థితినైనా మారుస్తాడు. వారికి ఆయుష్కాలం ఇవ్వగలడు, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం ఇవ్వగలడు. ఆయన ఏదైతే వారు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆశ్రయిస్తారో వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అంత మటుకు కాదు, వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికము చేయగలడు. మొదటి రాజుల 3వ అధ్యాయము 5వ వచనం నుండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి. గలియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను దేవుని నిచ్చుట నీకు ఇష్టమా, దానిని అడుగమని దేవుడు అతని చెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపించి ఉన్నావు. నా దేవ యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమున తనకి చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జన్మనకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను విమోచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను రాజు దేవుడు కలలో కనపడి అడిగితే ఏమని అడిగినాడంటే, వివేకము కలిగిన హృదయాన్ని దయచేయమని అడిగాడు. దేవుడు ఆ తదుపరి వచనాల్లో అంటాడు, నీవు శత్రువుల ప్రాణమైనను ఆయుష్కాలమైనను ఐశ్వర్యమైనను అడగలేదు. నీవు నన్ను ఆశ్రయించి నీ ప్రజల్ని పరిపాలించటానికి జ్ఞాన వివేకము గల హృదయాన్ని అడిగినావు గనక నీ వంటి వాడు ఇంకొకడు ఉండడు. నీకు ముందు కానీ నీ తదుపరి కానీ నీకు వీటితో పాటు ఏమంటున్నాడు, ఆయుష్కాలమని ఇస్తున్నాను, ఐశ్వర్యమని ఇస్తున్నాను, మంచి పేరును ప్రఖ్యాతులు నీకు ఇస్తున్నానని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ఎంత గొప్ప భాగ్యము! ఈ మనుషుడు అడిగిన దానికంటే శ్రేష్టమైన వాటిని దేవుడు అనుగ్రహించాడు. ఆ కళలో ఆయన తెలుసుకున్న కళను తెలిసి మెలకు వచ్చిన తరువాత దేవుని మందిరానికి వెళ్ళి తనతో ఉన్న వారి కలిసి గొప్ప విందుని ఏర్పాటు చేశాడంట. ఎంత గొప్ప భాగ్యం! గడిచిన ఈ సంవత్సరాలన్నీ దేవుడు ఈ పరిచర్యలో చేసిన మేలులను బట్టి మన మందిరం ఏర్పాటు చేసుకుని 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భముగా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చి ఈ రీతిగా మహిమపరుస్తూ ప్రభు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగతంగా ప్రభు చేసిన మేలులను తలంచుతూ ఆయన్ని ఆశ్రయించినందుకు ఎట్టి గొప్ప కార్యములు దేవుడు చేశాడో మరి ఇదిగా ప్రతిస్పందన చూపటాన్ని బట్టి కూడా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకే మనము దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయనను పరిశీలనగా తెలుసుకొని ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో మన జీవితాల్లో ఏది కొద్దు ఉండదు. ఆయన ఆశ్రయించే వారి కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు కీర్తన గ్రంథము 91 మొదటి 9 వచనాలు. కీర్తన గ్రంథము 91వ కీర్తన మొదటి 9 వచనాలు. సర్వశక్తిని నీడన విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను.
వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ వెగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఎవరైతే దేవుణ్ణి తమ నివాస స్థలముగా చేసుకుని ఉన్నారు, ఆయన ఆశ్రయించి వారు దేనికి భయపడరు, ఏ తెగులు వారి గుడారమును సమీపించదు. ఏ వైపు చూసినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పగటికి పగటి, రాత్రికి రాత్రి దేవుడు నీ జీవిత ప్రయాణం అంతటా నీకు క్షేమమునిచ్చువాడై ఉన్నాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి జీవిత దినాలన్నీ ధన్యమైనవి. మనము మన అనుదిన జీవితంలో చాలా బంధుగాన్ని, వారి కంటే తెలివైన వారిని, వారికంటే జ్ఞానం కలిగిన వారిని, వారికంటే బలవంతులైన వారిని ఆశ్రయిస్తారు. వీళ్ళ పని ఉంటే ఏమన్నా అవుద్దా? నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో వర్గాలు ఉంటాయి. నేను అన్నాను, ఎందుకయ్యా ఈ గొడవలు, ఈ వర్గాలు, ఎవరికి వాళ్ళు బ్రతకొచ్చు కదా అని. ఎటో కట్టుకపోతే ఈడ బ్రతకటం కష్టం. ఎప్పుడు తెలియదు. మేము బ్రతికిన అన్నాలు ఎట్ట బ్రతకాల్సిందే అని అంటున్నారు. అంటే ఎవరో ఒకరిని ఆశ్రయిస్తే ఇక్కడ మా మనుగడ అనేది వారి ఉద్దేశం. దేవుని ప్రజలమైన మనకు ఎవరు అని అంటే ప్రభువే. ఎవరైతే ప్రభువుని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన యొక్క ఆశీర్వాదం వారిపై ఉంటుంది. వారి బ్రతుకు దినములన్నీ కూడా భక్తుడు దావీదు కృపా క్షేమములు వెంట వస్తాయి. వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. వారి బ్రతుకు దినములన్నీ కూడా దీవెనకరముగా ఉంటాయి. ఆ ప్రాంతాల ప్రజలు మాటలు అనిపించింది, మేము ఎవరినో ఒకరిని ఆశ్రయించి వారి నీడను బ్రతకాలని. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? ఆయన నీడలో విశ్రమించాలంటున్నాడు. ఆయన ఎన్నున్న వానికి ఏ తెగులు కూడా సమీపించదు. మన ఘనత ఆయన. అందుకే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఆలోచించాలి. ఉదయం లేవని తెలిసిన జ్ఞానం బలాన్ని ఆశ్రయించక నీవు ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువా, నాకు ఇదిగో సంవత్సరాన్ని నేను ఆరంభిస్తున్నాను. అది ఏ పనైనా, చదువైన, ఉద్యోగమైన, భవిష్యత్తుని గురించైనా ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, నీ విన్నపానికి తెలియజేసుకుంటావో, నీ దినములన్నీ క్షేమముగా ఉన్నాయి. అందుకే లోకంలో ప్రజలు మనకు చక్కని మాట చెప్తారు, దిక్కు లేని వాళ్ళకి ఎవరు దిక్కు? దేవుడే. మనం ఆయన ఆశ్రయిస్తున్న దాని అర్థం, నీ శరణు కోరుతున్నాను, నీవే దిక్కు, నా వేరే దిక్కు లేదు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది నీ మా దిక్కున్నప్పుడు హిజ్కియా కొరకు పరలోకము నుంచి ఒక దేవదూతను పంపితే 1,85,000 మంది సంహరించారు. అట్లాగే యెహోషాపాతు నీవే మా దిక్కు అన్నాడే, దేవుడే వారి కొరకు యుద్ధం చేశాడు. యుద్ధానికి మేళతాళాలు వెళ్ళాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి జీవితాలు ఆయన ఆశ్రయించిన వారి జీవితాలన్నీ కూడా ఫలభరితముగా ఉంటాయి, దీవెనకరముగా ఉంటాయి. మీకు పరిశుద్ధ గ్రంథములో మనం ఒక యవనస్తుని జీవితాన్ని చూడవచ్చు. 2 దినవృత్తాంతము 26వ అధ్యాయము మొదటి 5 వచనాలు. 2 దినవృత్తాంతము 26వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అంతటా యూదా జలంధరును 14 వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతను కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 14 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు వేలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవాకి యథార్థంగా ప్రవర్తించెను.
చదువు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము ఉజ్జియా 16 ఏళ్ల వయసు అంట. ఆ వయసు అని అంటే మన పెద్దలు చెప్తారు అడ్డాల బిడ్డలు గడ్డాల నాడు కాదని. పెద్ద మేసాల గడ్డాలు వచ్చేటప్పుడు మాట విన్నే విన్నారు. కానీ ఇతను అలా లేడు. తన తండ్రి యథార్థంగా ప్రవర్తించాడు. ఎవరిని ఆశ్రయించాడంట? తన తోటి యవనస్తులను, తీసే వాళ్ళను, ఇక్కడ ఉన్న వాళ్ళను, లేదా ఇక్కడ రంగేసే వాళ్ళను ఆశ్రయించాడు. కుట్ర పనులు లేవు. దేవుని ఆశ్రయించాడు. 50 ఏళ్ల పైగా దేవుని కొరకు నిలవబడ్డాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము యెహోవా అతనిని వర్ధిల్ల చేశాను. చూడండి, మనుషులు ఎవరు కాదు, యవనస్తుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే అతడు జీవించిన కాలమంతా కూడా దేవుడు అతన్ని గొప్ప చేశాడు. అందుకే మనము ఎవరిని బట్టి వర్ధిల్లుతాము అని అంటే దేవుణ్ణి బట్టి. నువ్వు చేసే పనులన్నింటిలో ఆయన్ని ఆశ్రయించాలి. మా దగ్గర ఒక రెడ్డి గారు ఉన్నారు. ఒక దినం వచ్చి, పాస్టర్ గారు చాలా పరిస్థితులు ఉన్నాయి, ఏం చేయాలో తెలియటం లేదు, పక్కన వాళ్ళందరూ బావులు తీశారు, నీళ్లు పడలేదు, మా పొలానికి రావాలన్నాడు. నేనేమో ఇప్పుడు కొంచెం లావుకున్నాను, ఇదివరకు కొంచెం బక్కగుండేవాడిని, ఆయన అంటే బలంగా ఉంటాడు. వచ్చి తీసుకుపోవడానికి ఎండని చెప్పిపోవాలి కదా, నా పక్కలో చేసి తీసుకొని పోతున్నాడు. దేవుడు, ఇది ఎక్కడ కోలరా బాబా అని అంటే, నువ్వు రావు ఊరు, నీకు పనులు చాలా ఉంటాయి, ఇప్పుడు పాస్టర్ గారు మీ ఊరు తెచ్చినట్టుగా. ఇక్కడికి నేను వచ్చే పని కాదు, ఇది వాస్తవంగా. మా వాళ్ళందరూ అడుగుతున్నారు నువ్వు రావాలంటే. మా పాస్టర్ గారు హైదరాబాద్, మా ప్రెసిడెంట్ గారు, అయ్యా రాజేష్ గారు అసలు నువ్వు రావాలంటున్నాడు, వాళ్ళ సంఘస్థులు అడుగుతున్నారు అంటే ఇటు ఈ దారి తిరిగి పోయి కోసూరు నుంచి గుంటూరు నుంచి నర్సరాపేట తిరిగి సాయంత్రానికి ఇక్కడికి వచ్చాను. అట్లాగా ఆయన నన్ను తీసుకుని ఏకంగా వాళ్ళ చేనిక తీసుకుపోయాడు. ఎక్కడ బాయి దవ్వుదామని చెప్పు అంటున్నాడు. నేను నుంచున్నాక ఏడేదవ్వు అన్నా. ఏమంటారు, ఎత్తే గుంటలు ఏమంటారు కదా, అట్లాగా నువ్వు ఏడేదవ్వు అంటే 12 అడుగులకి నీళ్లు పడ్డాయి. నీళ్లు పట్టడం కాదు, ఎకరం 10 సెంట్లు మిరప తోట ఎత్తే 40 క్వింటాలు అయింది. ఆ మామూలు రేటు కాదు, పిచ్చి. దాంతోపాటు అదే టైంలో పురుగు పడుతుంది అందరి పొలాలకి. ఏం చేయమంటావంటే థమ్స్అప్ కొట్టమన్నా. నేను ఎప్పుడో టీవీలో చూసా. థమ్స్అప్ కొడితే ఆ ఊరోళ్ళు అంటాం, ఆ పొడుగు పాస్టర్ గారు చెప్పాడు, మా రెడ్డి గారేమో మీకు దండం అప్పండి పోండి అంటున్నారు వాళ్ళు. 40 క్వింటాల అప్పని పోయి పక్క పొలంలో మళ్ళీ నాకు తీపని బోలేశాడు. ఆ నీళ్లు పోలేదని మళ్ళీ వచ్చాడు నన్ను ఎత్తుకోవడానికి. నువ్వు ఆగు, నన్ను ఎత్తకపోవద్దు. నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించు. నేను వచ్చి అవి పడవ నాయన. ఆ రోజు ఏదో దేవుడు కృప చూపాడు మనల్ని బట్టి, అంతేగా నువ్వు ఆత్రపడద్దని. ఆ తర్వాత ఇంకొంచెం పక్కనేస్తే నీళ్లు పడ్డాయి, దానికి సోలార్ పెట్టాడు. దేవుడు అద్భుతంగా తన చేతి పనిని ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించినాడు. చూడండి, ఇక్కడ మనం ఉజ్జియా జీవితంలో చూస్తున్నాం. అతడు ఆశ్రయించినంత కాలం వాడు చేసినంత జీవించబడు. ఇంకొక నుండి కోటయ్య ఆయన ఊరంతా పత్తి ఎత్తి కందేస్తాడు, అందరు కందెత్తి మిరపతోటేస్తాడు. ఆయన ఏది వేస్తే అది పండుతుంది. ఆయన ట్రాక్టర్ మీద బొమ్మలు వేసుకుంటాడు, గోడల మీద వాక్యం రాస్తాడు. దాంతోపాటు ఎవరైనా వచ్చి ఏంటంటే ఏ అని అంటాడు. నా ఏ అని అనగానే అందరూ అంటారు వీడితో ఎందుకు అంటారు. కానీ ఆ ఇళ్ళమ్మటోళ్ళు పక్కన వాళ్ళు వాడేదే అదే అంటున్నారు. అతనికి పండుతుంది కానీ వీళ్ళకి ఎవరికి పండట్లేదు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అడిగారంటే ఏంటంటే వీడు సాటుకు పోయి మొక్కొని వస్తున్నారా, అందుకు పండుతుంది, మనకేం పండట్లేదని తేల్చారు. ఎక్కడికి వస్తున్నాడు అన్నాడు, చిన్నగా మన చర్చి ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళు కూడా వచ్చి వాడు మతం పుచ్చుకున్నాడు అంటున్నారు. మతం పుచ్చుకోలేదు, ప్రభువుని, జీవము గల దేవుణ్ణి తెలుసుకున్నాడు. వాడు చేయదంతా సఫలం అయితే ఏమంటున్నారు, వాళ్ళే తెలివి కలవాడు అంటున్నారు. అసలు వీడి కూడా తెలివి మనకు లేదంటున్నారు. తెలివి కాదు, ఎవరి ఆశీర్వాదం అది? దేవుని ఆశీర్వాదం. ఇంకొక ఆయన ఉన్నాడు, పశువులు కొంటా ఉంటాడు. ఊళ్ళో అసలు ఏ పశువులు సరిగా లేవు, అసలు పాలు ఇట్లేదని అమ్ముతున్నారు. ఆయన తీసుకొచ్చి కట్టేసుకుంటే ఒక్కొక్కటి 5 లీటర్లు ఎత్తుంది, 6 లీటర్లు ఎత్తుంది. అరే వీడేమన్నా తంత్రాలు చేస్తున్నాడు అయ్యింది. మనం లక్ష్య పెట్టుకుంటే అసలు ఏం పాలు ఇవ్వటం లేదు. వాడి ఇంటికి బాగానే పాలు ఎత్తని అంటే అన్నాడు, మీరు అసలు నీళ్లు పెట్టరో మేత అయ్యరో అని అంటున్నాడు. అసలు ఇళ్లలో మనుషులన్నా సరిగ్గా చూసుకుంటున్నారా అన్నాడు. అరే నీకు దిబిడి పడతాయి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అయితే గేదెలు వ్యాపారం చేసుకో. కాదండి దానికి చెక్క వేయాలి, తౌడు వేయాలి, మాకు తెలుసులేరా, మేము పొలాలు పండించేవాళ్ళం, నీకేం తెలుసుకో అంటే అతని దగ్గరకు వచ్చిన ప్రతి పశువు ఆశీర్వదింపబడుతుంది. 50 ఏళ్ళ కొన్ని 1,00,000 అమ్ముతున్నాడు.
1,00,000కి అమ్ముతున్నాడు. చూసేవాళ్ళు అంటున్నారు ఇదేంద్రా వీడు, కొంతమంది వచ్చి వీడు అస్తవాసి మంచిది అంటున్నారు. కాదు, తన కుటుంబంలో తన భార్య బిడ్డలు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారు, ప్రభువా మా దారిద్ర్యం తీసివేయి. ఆ ఉన్న ప్రజలందరికీ అర్థమైంది ఏంటి కారణం అంటే వారు దేవుణ్ణి ఆశ్రయించినందుకు వారి యొక్క పశువుల మందలను దేవుడు ఆశీర్వదించాడు. రాత్రికాలం మీరు విని ఉంటారు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం చూస్తే, ఇంట బయట ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తారో వారు చేయనదంతయు సఫలమగును. వారి పశువుల మందలు ఒకటెద్దులు ఆశీర్వదింపబడతాయి. సకాలంలో వారి దేశంలో వర్షం కురుచుద్ది. వారు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవారుగా ఉండరు. వారు పైవారుగా ఉంటారు కానీ కింది వారుగా ఉండరు. వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. అందుకే లోకంలో కొద్ది మందికి ఇలాగ ఆశీర్వదింపబడినప్పుడు అసూయ వస్తూ ఉంటారు. అందుకే వారు ద్వేషిస్తూ ఉంటారు. అందుకే దేవుని మాటని విన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండడు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆపత్కాలాల్లో వారి ఇబ్బందులు ఆయన వారిని త్రోసివేయవాడు కాదు, వారిని బహుగా వర్ధిల్ల చేయువాడు ఆయనే. ఆయన ఆశ్రయించినందుకు ఆశా జీవితంలో మనం చూస్తాం. 2వ దినవృత్తాంతము 14వ అధ్యాయము 7వ వచనం. 2వ దినవృత్తాంతము 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగా ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినంత ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిర్భంత్రముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వారికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టించి వృద్ధి నొందిరి. ఆ కాలమున డాలను ఈటలను పట్టుకును 3 లక్షల మంది యూదావారును కేడములను ధరించి విల్లు చేయు 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. ఇక్కడ మనము ఆసా జీవితంలో చూస్తున్నాము. అతడు దేవుణ్ణి ఆశ్రయించినందుకు అతని కాలంలో ఎలా ఉన్నదంట, చుట్టూ పగలేదు, సూరు పగ లేదు, ఎటు చూసినా నెమ్మదిగా ఉందంట. ఆశ్చర్యమైన విషయం, ఈరోజు ఉదయకాలం నేను ఒక ఊరు వెళ్తా ఉంటే ఊరు బయట ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అక్కడ నాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు, ఒక పెద్ద ఆయన మన వాళ్ళు అడిగారంటే, ఎవరండి వెంకటేశ్వరరావు గారు ఆ ఊరు బయట మీవేనా ఇచ్చారంటే, లేదండి ఆ ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళే ఉంటారు, వాళ్ళ కొడుకు వాళ్ళు పెద్ద ఉద్యోగం, ఒక్కొక్కళ్ళకి నెలకి 4 లక్షలు 5 లక్షలు, సంవత్సరం నెల వచ్చేసరికి అతని డబ్బులు వస్తున్నాయి. అందుకే ఏం చేయాలో తెలియక వాడు మా ఊరు బయట పెద్ద బిల్డింగ్ కట్టి 4 కుక్కలను పెట్టి ఇంటి చుట్టూ కరెంటు పెట్టి పైన సోలార్ పెట్టి అన్నీ ఏర్పాటు చేశారు. ఏంటనంటే వాళ్ళకి ఏం ఖర్చు కష్టం లేదు, నెలకు 10 లక్షలు ఆలోచించండి ఒక రైతు వారీగా సంపాదన. అట్లాగా ఇక్కడ ఆశా జీవితంలో చూస్తే మంది, మార్బలం, సైన్యం అన్నది ఎటు కూడా యుద్ధాలు లేవు, ఏ పరిస్థితి లేదు, ఎలా ఉంది, నెమ్మదిగా ఉంది. అప్పుడు ఏం చేశారు, పెద్ద ప్రాకారాలు కట్టారంట, ఒక పట్టణాన్ని చేశారంట. ఎందుకు అని అంటే వారి దినం నెమ్మదిగా ఉంది కాబట్టి. ఆ నెమ్మది కలిగి ఉండటానికి కారణం ఏంటో ఇక్కడ ఆశ అంటున్నాడు, మనము యెహోవాను ఆశ్రయించినందువలన, దేవుణ్ణి ఆశ్రయించినందుకు గొప్ప భాగ్యం. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో శ్రేష్టమైన దీవెన. ఆ తదుపరి 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆశ గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆశ, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. చూడండి, ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన మీతో ఉంటాడు, మీరు ఆయన విడిచిపెట్టినట్లయితే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టిన మర్యాదస్తుడు. మంచి చెప్తున్నాడు. కొంతమంది ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఆలోచన చేయరు. తదుపరి వచనాల్లో చూస్తే తర్వాత అధ్యాయాల్లో ఆశా విషయంలో కూడా చూస్తాం. ఆయనకు రోగం వచ్చింది. ఇందాక సహోదరి చెప్పింది, చూడండి, వాళ్ళ అమ్మగారు దేవుణ్ణి ఆశ్రయించినందుకు దేవుడు బ్రతికిస్తూనే ఉన్నాడు. ఇలాగా ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయుష్కాలం పొడిగిస్తూ ఉంటాడు. ఆశ అంట ఆయన ఆశ్రయించి ఇన్ని ప్రాకారాలు కట్టి ఎంతో ఉన్న వ్యక్తి ఒక సమయానికంటే వైద్యులు నమ్ముకున్నాడంట, యెహోవాను ఆశ్రయించలేదంట. ఆయనకు రోగం వస్తే ఏమైంది, ఆయన మరణించను అని రాయపడి.
వైద్యులు నమ్ముకుని సరిపోయాడు. దేవుణ్ణి నమ్ముకున్న హిజ్కియాకేమో ఆయుష్కాలము పొడిగించబడింది. దేవుణ్ణి ఆశ్రయించిన వారికేమో ఆయుష్కాలం ఇవ్వబడింది. ఎవరైతే వైద్యులు నమ్ముకున్నారో వారేమో నశించారు. అందుకే మనకు వైద్య శాస్త్రంలో కూడా డాక్టర్స్ ఏమంటారంటే, మందు మేము ఇస్తాం కానీ బాగు చేయాల్సింది దేవుడే. బుక్స్లో అయితే ముందు పేజీలు అదే రాసి ఉంటుంది. ఆ డాక్టర్ హనీమూన్ అనే వ్యక్తి ఈ మాట అంటాడు, మందు నేను ఇస్తున్నాను, మిమ్మల్ని బాగు చేయాల్సింది మాత్రం దేవుడే. దేవుడు తన వాక్కునిచ్చి తన ప్రజలను చేస్తాడు. అందుకే ప్రభు యొద్దకు వచ్చిన నీవు నీ ఆశ్రయ దుర్గం ఎవరో ఆలోచన చేసుకోగలగాలి. ఇది అవసరమైనప్పుడు కాదు, నీ అనుదిన జీవితము ఆయన ఆశ్రయించిగా ఉండాలి. నువ్వు ఉదయకాలం కళ్ళు తెరుస్తున్నావంటే నా దేవా అని ఆయన గుర్తు చేసుకోవాలి. నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. ఆ దినము కొరకు కావాల్సిన సామర్థ్యం కొరకు ఆయనపై ఆధారపడాలి. నువ్వు ఏ ఇత్తనం ఎత్తాలి, ఏ పంట పండించాలి, ఏ వ్యాపారం చేయాలి, నువ్వు ఎలా ఉండాలో ప్రభువే నీకు ఆలోచన చెప్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైన లేమి కలిగి ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించువాడు దుర్వార్తకు దడియడు, యుద్ధ సమాచారం గురించి విని కలవరపడడు, భవిష్యత్తును గురించి చింత చేయడు. మీకేం కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవుడు తప్పక ఆదుకుంటాడు, తప్పక సహాయం చేస్తాడు. ఏది అవసరమో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. మనము సేవించున్న దేవుడు సర్వశక్తిమంతుడు. తన ప్రజలను విడనాడు వాడు కాదు. ఆయన వారికి తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా నెరవేర్చువాడై ఉన్నాడు. చూడండి, ఆయన ఆశ్రయించే వారికి అత్యున్నతమైన విజయం. 2 దినవృత్తాంతము 13వ అధ్యాయము 18వ వచనం. 2 దినవృత్తాంతము 13వ అధ్యాయము 18వ వచనం. అబియా యెరోబోమును తరిమి బేతేలును దాని గ్రామములను, యెషోనాను దాని గ్రామములను. 2 దినవృత్తాంతము 13వ అధ్యాయము 18వ. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిది గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. ఇక్కడ రాయబడిన మాట, దేవుని ప్రజలు ఈ 2 గోత్రాలు ఇశ్రాయేల్ జనాంగం 2గా విడిపోయారు. సొలొమోను తరువాత యూదా రాజ్యం ఏర్పడింది, ఇశ్రాయేల్ రాజ్యం. ఇప్పుడు మనకున్న ఇశ్రాయేల్ రాజ్యం. యూదా వంశం నుంచి యేసు ప్రభు వారు వచ్చారు. ఇశ్రాయేల్ వారు యెహోవాను ఆశ్రయించవలన వలన వారు తగ్గించబడ్డారు. యూదా వారు దేవుని ఆశ్రయించినందువలన వారు జయము పొందిరి. ఎక్కడి నుంచి మనకు విజయం వస్తుంది అని అంటే, సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. విజయం దేవుని యొద్ద నుంచి రావాలి. అది మానవ బలముతోనో ఆయుధాలతో వచ్చేది కాదు. చూడండి, ఇప్పుడు మన అమెరికా ఇరాన్ యుద్ధం జరిగింది. అమెరికా ఏమనుకుంది, చెత్త కొట్టేస్తాను అనుకుంది. వాళ్ళు ఏం చేశారు, మన పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి, రిమోట్ బొమ్మలు, డ్రోన్ కెమెరాలని, అవి పెట్టి ఒక్కదాన్ని వదిలితే దాని ఖరీదు ఎంత ఉంటుంది, ఒక 2,000 3,000 ఎక్కువ అంటే 1,00,000 అనుకుందాం. అమెరికా పడేసిన ఆ యొక్క మందుగుండు సామాగ్రి ఖరీదు ఎంత ఉంటుందంటే కోట్లు. ఈ 10 లక్షలకి కొన్ని 100 కోట్లు నష్టపోయి అసలు సీజ్ పేరికమైన యుద్ధం చేయొద్దు, మనం ఉంటాం అంటున్నాడు. బలవంతుడి యొక్క బలాన్ని ఓ బలహీనుడు ఒక్క దెబ్బతో కొట్టేశాడు. మనకు చిన్న ఒక శ్లోకం, ఒక పద్యం ఉంది సుమతి శతకంలో, బలవంతమైన సర్పము సలిసీమల చేత చిక్కి సావదే సుమతి అని. అట్లాగా మేమేదో ప్రపంచాన్నేతలమనంటే ఇరాన్ జోలిపోయి సాగు తప్పి కన్నులొట్టపోయినట్టయింది. చూడండి, ఇద్దరు అటు కూర్చున్నారు. మనకేమో గ్యాస్ ప్రాబ్లం, పెట్రోల్ ప్రాబ్లం, డీజిల్ ప్రాబ్లం. పెళ్ళి ఎవరు సాగుకు వచ్చింది, సుబ్బి సాగుకు వచ్చింది. వాళ్ళు తన్నుకు సత్తంటే మనకి ఏడ గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. కానీ దేవుని మహాకృప, 100 కోటి ఉపాయాలని అనేక ఆలోచనలు ఇచ్చి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. తన ప్రజలను విడనాడు వాడు కానే కాదు. ఆయన ఆశ్రయించినందుకు విజయం, ఆయన ఆశ్రయించినందుకు వారు తగ్గించబడరు. అలాగే మన ఆయన ఆశ్రయించడానికి ధైర్యం కావాలి. హెజ్రా గ్రంథం 8వ అధ్యాయము 20-21 వచనాల్లో హెజ్రా భక్తుడు చాలా శ్రేష్టమైన మాటలు తెలియజేస్తా ఉన్నాడు. హెజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21-22 వచనాలు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను
హవా నది దగ్గర ఉండుడని ప్రకటించితిరి. మేము కలుగజేయుటకై ఆయన ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందున్న శత్రువు విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతును రాజునద్ద కావాలనని మనవి చేయటకు సిగ్గుగా నాకు తోసెను. చూడండి, ఇక్కడ హెజ్రా అంటే పండితుడు హెజ్రా నెహెమ్యాలు పాడైన యెరూషలేము పట్టణాలను తిరిగి కడతా ఉన్నారు. అప్పుడు వీరు రాజు దగ్గర మనవి చేస్తే ఆ దేశంలో ఉన్నవారు ఆ దేశ సొత్తు వారికి ఇవ్వబడింది. అది యెరూషలేముకు తీసుకుని వెళ్ళాలి. అందుకొరకు హెజ్రా ఏం చేశాడు, మాకు మా దేవుడు ఉన్నాడని చెప్పి ఆ రాజుకు చెప్పాడు. ఇప్పుడు ఆయనని సహాయం అడగటానికి ఈయనకు సిగ్గు అనిపించిందంట. అందుకు ఒక నది ఒడ్డున ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని హస్తము ఆయనకు తోడయ్యున్నది. మరి ఏం చేశాడు, తన దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ పరిస్థితి ఉండదు, ఆయన కాపాడతాడు అని చెప్పి ధైర్యం తెచ్చుకుని ఎండి బంగారాలతో బయలుదేరితే ఆ శత్రు రాజ్యాల దాటి యెరూషలేముకు వచ్చి మరలా తూకం వేస్తే ఒక చిన్న కూడా తక్కువ కాలేదంట, ఒక గ్రామం కూడా తక్కువ కాలేదు. క్షేమముగా చేరినట్టు దేవుడు కృప చూపాడు. ఏమంటున్నాడు, తన్ను ఆశ్రయించు వారికి దేవుడు సహాయకుడు, తన్ను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండడు, ఏ పరిస్థితులైనా ఆయన ఆదుకుంటాడు. దేవుడే మన సహాయకుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగినవాడు. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ఎలా ఉంటారో కీర్తనకారుడు అంటున్నాడు. కీర్తన 125 మొదటి 2 వచనాలు. కీర్తన గ్రంథము 125వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవారు నదురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, నిత్యము కదలని సియోను కొండవలే ఉంటారంట. వారికి చూడండి, యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్టు ప్రభు యొక్క సన్నిధి ఆయన పరివారము మనతో ఉంటుంది. అందుకే ఎలీషా తన పనివాడి కొరకు ప్రార్థిస్తాడు. తన పనివాడు చూస్తాడు, అయ్యా ఇదిగో శత్రువులు వస్తున్నారు, నిన్ను నన్ను పట్టకపోవటానికంటే ఎలీషా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు, ప్రభువా వీడి కన్నులు తెరువు అంటాడు. వాడు ఏం చూస్తున్నాడు, ఎలీషాను చూస్తున్నాడు, తనను చూస్తున్నాడు. వాని కన్నులు తెరిచినప్పుడు ఏముంది, పరలోక సైన్యం, అగ్ని రథాలు. వాడు చూసి ఆశ్చర్యపోయాడు. ఎలీషా ప్రార్థిస్తే ఆ సోమరోను వరకు వారిని చేర్చడానికి వారి కన్నులు ముత్తగా ఆ సైన్యం అంతా గుడివారై వారు చెప్పిన మార్గాన్ని వచ్చారు. వారికి భోజనం పెట్టి తిరిగి పంపినట్లున్నది. దేవుడు తన ప్రజలకు ప్రాకారముగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగమునకు వెనక ముందున్నవాడు ఆయనే. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నవాడు ఆయనే. మనము ఒంటరి వారము కాము. మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనకు దూరముగా ఉన్న దేవుడు కాదు. ఆయన యందు భయభక్తులుగా వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడన్న. మనం అనుకుంటాం మీరు నేను ఒంటరి వారని, కానే కాదు. ఆయన పరలోకపు సైన్యం, తన ప్రజలను విడుచువాడు కాదు. ఆయన ఆశ్రయించేవాడు ఎన్నడూ విడబడు ఎడపాడు. అందుకే ముందున్న కాలం ఈ పరిస్థితుల కొరకు మనకు తోచినట్టు అలవాటుగా కాక, మా ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నాం, మా దిక్కు నీవే, మా పరిస్థితులు మార్చువాడవు నీవే. ఈ మధ్యకాలంలో ఒక పాట మేము వెళ్ళిన అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో పాడుతున్నారు. ఆ రాసిన ఆయన కూడా కన్నడ. ఆయన ఏమని అంటున్నారు, స్థిరపరచువాడు, బలపరచువాడు. ఏం మారుస్తాడు, కథ మొత్తం మార్చగలడు. ఈ కథలో రకరకాల కథలు మారుస్తాడు. మా ఇంటి దగ్గర ఒక ఆయన చేసుకున్న ఆవిడ గొడవలు తీసుకొని వెంట పడుతుంటాడు. ఓ అసలు మామూలుగా కాదు, అసలు ఆయనే హీరో. ఎవరు అర్థం బాగూడదు, బజార్లు తిప్పుతాడు. ఆ అమ్మాయి ఊరక ఈయన బట్టలు పట్టుకొని చేస్తాడు. ఒకరోజు మా దగ్గర ప్రార్థనకు వచ్చింది. మా నాన్న మీ అందరికీ తెలుసు, మా నాన్న ఏ గ్రంథం చదివాడంటే ఆ భక్తుడు అయిపోతాడు. ఏది ఆ గ్రంథం చదివాడనుకో ఇంకా ఆవేశంలో ఉంటాడు. ఒకరోజు మేము ఉండే చోట ఆ ఇళ్ళమ్మటోళ్ళు రోజు నిమ్మకాయలు వేస్తుంటారు. ఒకరోజు వచ్చాడు అనుకోకుండా పొద్దున్నే. రోజేమో మన వాళ్ళు ఊడుతుంటారు, అవి పోతుంటాయి. రోజు నిమ్మకాయలు వేస్తున్నారు. అవి తీసుకొని ఎవరింటో నుంచి వచ్చినాయి వాళ్ళ ఇంటికి కాక అన్నాడు. వాడు గేదె చచ్చింది, పేడం చచ్చింది, ఉంచుకున్నాం చచ్చింది. సహాయముతుంటే పోలీసు వాళ్ళు పట్టకపోయారు. పొద్దున్నే వచ్చాడు, తాతగారు క్షమించండి అని. ఏం చేశావు, నిమ్మకాయలు నువ్వేనా వేస్తుంది అన్నాడు. పలకట్లా. నేను కూడా ప్రార్థన పోతున్నా అన్నాడు. పోతే బతుకుతావు లేక పోతావు అన్నాడు. ఒక సంవత్సరానికి అందరూ
అందరూ అంటున్నారు ఏందన్నానంటే వాడు చేసుకున్న వాడికి అన్నాడు. ఈ గొడవలు పట్టుకున్న ఆయన వచ్చాడు, ఆ అమ్మాయికి చెప్పాడు, అరే అమ్మాయి నీకు తెలియదా, మన ఏసన్న గారి క్యాసెట్లో వింటున్నాను, ఒకడంతా పట్టుకున్నామని వెళ్ళిపెట్టి ఉంచుకున్నామని ఇచ్చుకొని బజార్లో మట్టి తిరుగుతున్నాడు బండి మీద. ఆమె తాగలేకపోతే హాస్పిటల్కి తీసుకుపోతున్నాడు. ఏమనంటే తిన్నావా తినలేదా అని అడగడంట. అప్పుడు ఆ అమ్మాయి అంటే ఏం చేయాలన్నా అంటే 3 రోజులు ఉపవాసం ఉండరా దేవుడు చూసుకుంటాడు అన్నట్టు. 3 రోజులు ఉపవాసం ఉంటే ఆమె హాస్పిటల్లో దొరికిందంట. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కర్రలు తీసుకొని ఈయన కోసం వచ్చారండి. ఇంట్లో మంచం అంటే వేసి ఏమంటే మీ ఇంట్లోనే ఉంటున్నాడుగా, మా ఇంట్లో ఎక్కడ ఉంటున్నాడు అప్పుడు పోయారంట వాళ్ళు. లేకపోతే ఆ రోజు మళ్ళీ ఇల్లు అయ్యేది. అట్లాగే మన అమ్మాయి నువ్వు కూడా 3 రోజులు ఉపవాసం ఉండరా దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఆయన లారీ డ్రైవరు, సత్తెనపల్లిలో నవాబులదే లారీ నడుపుతాడు. మల్లెపల్లి దగ్గర ఒక పెద్ద బావి ఉంది, రోడ్డు ఎడల్పుకుంటుంది. రాత్రి పాను ఆ బావిలో పడదు. 2 కాళ్ళు ఇరిగినాయి. ఇప్పటికి గొడ్డలు లేదు, ఏమీ లేదు. ఆమె పెడితే తినాలా, స్టాండ్ తీసుకొని తిరగాల. ఆమె అంటది బాబాయ్ నువ్వేంది బాబాయ్ అంటది, దేవుడు చూసుకున్నాడు రా, లేకపోతే రోజు గొడ్డలు తీసుకొని నిన్ను చూస్తున్నాడు కదా, ఎవరు చూడాలి, దేవుడే చూడాలి. ఆయనే మన ఆశ్రయము, మన దుర్గం. లేకపోతే మనం చెప్పినారు ఎవరు పెళ్ళైనా ఎవరు తెక్కైనా ఆయన కుదవాలి, కానీ మనం చెప్పినారు, పోలీసు వాళ్ళు చెప్పినారు, పెద్దలు చెప్పినారు. అందుకే ఆయన ఆశ్రయించు వారికి ఆయనే మేలు చేస్తాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పరిస్థితి ఏంటంటే ఈ కాలువల మీద పనిచేస్తాడు. వాళ్ళ మామగారు ఎకరం ఇచ్చాడు నష్టాపేట దగ్గర. ఈయన కాస్త నోరు లేనోడు. ఆయన తమ్ముడు ఏం చేశాడు, ఏమో చేసుకున్నాం తమ్ముడు, దాన్ని ఒకటి ₹1,00,00,000 అమ్మేశాడు ఆ ఎకరం నష్టాపేట దగ్గర. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి. ₹1,00,00,000 అమ్మితే లబో దిబో మొత్తుకుంటున్నారు, మీరేం చేస్తారంటున్నాడు. అది మా తాతలు వచ్చి ఆడపిల్ల కక్కే లేదు అని. వీళ్ళు వచ్చి మా నాన్న దగ్గర కూర్చొని బాబాయ్ అసలు ఏం చేయాలి బాబాయ్ అంటారు, ఉపవాసం ప్రార్థన చేయంటారు, దేవుడే చూసుకుంటాడు అంటాడు. నాన్న వాడు చెప్పమా వాళ్ళు సత్తారు అనవసరంగా, ప్రభుని నమ్ముకోమని చెప్పు, నువ్వేం ఎట చెబుతావు అని అంటే వీడు చెవిటలు రా, వీళ్ళకి అన్నీ తెలుసు పోండే అని అన్నాడు. పోయి వాళ్ళిద్దరు రోజు కట్ట మీద కూర్చొని ప్రార్థన అంటే ప్రభువా మాకు సహాయం చేయాలి, మేము పొద్దున్నే నష్టాపేట అమ్మడిగా ఊరి మీదగా పోతున్నాం, ఊరు జనం అందరూ రోడ్డు మీద ఉన్నారు, మేము పోయేవాళ్ళం పాక ఏమైందన్నా ఏం లేదంటే వీడు చేయను అమ్మాడు, వీడు చేయను కొన్నాడు, ఇద్దరు అంటున్నారు. గుండెకి ఎవరు సహాయం చేశారంటే దేవుడు తప్ప మనుషులు ఎవరు. అందుకే యెహోవాని ఆశ్రయించు వారికి దేవుడు మేలు చేయాలి, కానీ మనం చెప్తే ఏ మనిషి కూడా వినడు, కట్టుకున్న వాళ్ళైనా కడుపును పుట్టిన వాళ్ళైనా. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. తను ఆశ్రయించిన వారికి ఆయన మేలు చేయకుండా ఉండు దేవుడు కాదు. వాళ్ళు వాళ్ళ దుష్టక్రియలను బట్టి నష్టపోతారు, కానీ ప్రభువుని ఆశ్రయించినప్పుడు కడ వరకు తొట్టకుండా కాపాడువాడు ఆయన, తన ప్రజలకు క్షేమమునిచ్చువాడు ఆయన్ని. అందుకే ప్రభు సన్నిధికి వచ్చిన మనము మనకున్న ఆపత్కాలాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనుషులు ఎవరు సహాయము చేయలేని చోట దేవా నువ్వు మాత్రమే నాకు సహాయం చేయాలని ఎప్పుడైతే అడుగుతామో దేవుడు సహాయం చేస్తాడు. ఆయన చేయటం ఆరంభించినప్పుడు శాసనాలను రద్దు చేస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, నీళ్లు పర్వతాలు ఎక్కేటట్టు చేస్తాడు, పర్వతాలను సదును చేస్తాడు. దేవుడు ఏమైనా చేయగలడు. మేము అటు ఒరిస్సా ప్రాంతానికి వెళ్తూ ఉంటాం పరిచర్య నిమిత్తం. మేము వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద కొండలు ఉండేవి, ఆ కొండలు అమ్మడికి తిరిగి పోవాలి. ఒక 5-6 సంవత్సరాలు అటు పోలేదు. ఈ మధ్య పోయాం. మేము పోతుంటే మా డ్రైవర్ని అడుగుతున్నారు, మనం కొండల్లో కూడా పోవాలిగా అని. కొండలు లేవు, మొత్తం సదును అయిపోయింది, అన్ని ఫ్లాట్లు అయిపోయినాయి. ఏమన్నా మనుషులు ఎవరైనా చేయగలరా? లేదు. పెద్ద పెద్ద రోడ్లు. ఈ మధ్య ఇటు వస్తున్నాం, వినకొండ అటు ఎర్రగొండ పాలెం కలి వెనక నుంచి అటు చూస్తే పెద్ద పెద్ద రోడ్లు, ఏదో అమెరికాలో రోడ్లు ఉన్నాయి అవన్నీ. మా చెల్ల నుంచి ఆ రోడ్లు చూస్తే అడవులు ఏములు, ఆ గుట్టలు, అంతం ఫ్లైఓవర్లు, రోడ్లు. ఏమన్నా ఆ అడవిలో ఎవరు ప్రార్థన చేశారో ఏమైందో ఈ కాలానికి చూస్తే ఏమన్నా అద్భుతమా. చూడండి, మనుషులు సహాయము చేయలేని చోట ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే. దేవాది దేవుడు సమస్తమని ఎరిగిన వాడు. అందుకే మనము చెబితే వినరు, కానీ మనము ప్రార్థించినప్పుడు అధికారులైన, నాయకులైన, ఏ పరిస్థితి అయినా దేవుడు మారుస్తాడు. కథ మొత్తము మార్చువాడు ఆయన, స్థిరపరచువాడు, బలపరచువాడు ఆయన. అందుకే మనం ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి మాత్రమే. నీ కష్టం నాకు చెప్పినా, నా కష్టం నీకు చెప్పినా తీరదు. దేవునికి నువ్వు చెప్పుకున్నప్పుడు ఆయన సహాయం చేయువాడు ఉన్నాడు. తన ప్రజలకు దూరముగా ఉన్న దేవుడు కానే కాదు. ఎవరైతే ఆయనను వెతుకుతారో వారికి తను తాను తెలుపుకుంటాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, మనము సేవించున్న దేవుడు సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. నా ప్రియమైన తండ్రి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయన్ని ఆశ్రయించేవారు బ్రతుకుతారు. ఆయన్ని ఆశ్రయించే వారికి అన్ని విధాల క్షేమము కలుగుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చదువుకొని తెలుసుకుందాం.
యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము యేసు ప్రభువారు చెప్పిన మాటలు. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపాలేనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగ. ఆయన మంచి వ్యవసాయకుడు. ఫలింపని ప్రతి తీగ తీసి పారవేస్తానంటున్నాడు. మనము బహుగా ఫలించుట నా తండ్రికి మహిమని అంటున్నాడు. అందుకే మనము ఆయన అన్ని ఫలిస్తాం. ఆయనకి వేరుగా ఉండి సుఖపడేది, బాగుపడేది ఏమీ లేదు. ఎవరైతే ఆయన మాటలు వింటారో వారి హృదయంలో భద్రం చేసుకుంటారు. ఆ మాటలే వారి జీవితంలో కార్యసిద్ధి చేస్తాయి. ఆ మాటలే వారిని ఫలింపజేస్తాయి. అందుకే రాత్రి కాలము ముందున్న సంవత్సరం కొరకు నిన్ను ఆశ్రయిస్తున్నాం. మా దిక్కు నీవే, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కని అంటారు. మా దుర్గము నీవే, మా కోట నీవే, మా కొండ నీవే. నీవే సహాయం చేయాలి. మనుషుల సహాయం వ్యర్థం. నిన్ను ఆశ్రయించే వారికి నీవు సహాయం చేయ దేవుడవు గనక నిన్ను ఆశ్రయిస్తున్నాము, మా ఎడల కృప చూపమని అడిగినట్లయితే దేవుడు కలుగు చేసుకొని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. గడిచిన సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో చూసాం. మనుషులు ఎవరు సహాయం చేయలేనప్పుడు దేవుడు కలుగు చేసుకొని వారి జీవితాల్లో చేయటం. ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మన రాజేష్ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారితో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఐజాక్ పాస్టర్ గారు. మొన్ననే 29వ తారీఖు హైదరాబాద్లో సిల్వర్ జూబ్లీ చేసుకున్నారు. 25 సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉన్నారు. ఈయన ఇరువురు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మగారు మంచి ప్రార్థనా పరురాలు, ఐజాక్ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు. ఆమె ద్వారా ఎంతో మంది ప్రభు తెలుసుకున్నారు. మరి ఆయన ఒక దినము హైదరాబాద్లో ఉన్నప్పుడు నాతో పాటు వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగలేదు. ఏమంటున్నాయా, నేను దేవుని సేవ చేస్తున్నాను, ఇదివరకు బేల్దారు పని చేసేవాడిని, సంపాదించేవాడిని ఏం లేదు, మా అమ్మగారిని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని పొద్దున్నే ఏడుస్తున్నాడు. మన వాళ్ళు పెద్దలు ఒక మాట చెప్తారు, పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగుకు వచ్చిన సొట్టం కూడా అంటారు. ఎక్కడికి పోతారు ఇవ్వాలంటే కార్లు బళ్ళు ఉంటున్నాయి, తుర్రును పోతున్నారు. అట్లా పొద్దు వాన ముసురులాగా ఎందుకు ఏడుస్తున్నావు, ఇది నా పరిస్థితి అన్నాడు. అప్పుడు నేను ఓ దేవుని సేవకుని గురించి ఓ పుస్తకంలో చదివాను. మన దేశానికి చెందిన ఆయన పేరు రాజారావు అని, తెనాలికి చెందిన ఒక గొప్ప దేవుని సేవకుడు. అమెరికాకు వెళ్ళి అక్కడ సువార్త వెళ్ళి ఇట్లా స్టేజ్ మీద నిలిచబడి వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ వాక్యం చెప్పేటప్పుడు గుండె పట్టుకుని పడిపోయాడు. తీసుకెళ్లి హాస్పిటల్లో వేశారు. ఆయనకి తెల్లారి మెలకు వచ్చింది. ఈలోపు వాళ్ళు ఆపరేషన్ చేశారు, అయిపోయింది. అంతా అయిపోయి బాగున్నాక బిల్లు చేతికి వెళ్ళిపోతున్నారు. ఎన్ని డబ్బులు కట్టాలో, ఇది కానాయా, మన రూపాయి కాడు 100 రూపాయలు కట్టాలి కదా అని ఆయన బీపీ ఏమో ఇప్పుడు దాకా బాగుండవు, నీకు తెలుగు వచ్చినాకేంది బీపీ పెరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నావు అని అంటే ఏం చెప్తాడు, ఇది భాష కాదు, పక్కన ట్రాన్స్లేటర్ చెప్పాలి. ఈ లోపల బయట ఉండేవాడిని పిలిచి ఏంటంటే బిల్లు ఎంత అంటే దీన్ని ఎవరని అడిగారంట. పాస్టర్ గారు అన్నారంట. ఓ పాస్టర్ అయితే ఈ హాస్పిటల్ కూడా పాస్టర్దే, నువ్వు రూపాయికే పని లేదు అన్నారంట. బీపీ అదే తగ్గిపోయిందంట. నేను చెప్పాను, మీ అమ్మగారి పరిస్థితి కూడా దేవుడు చూసుకుంటాడయా అని. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యి ఏం పెట్టాడు, ఆరోగ్యశ్రీ. ఆ ఉస్మానియా హాస్పిటల్లో మొట్టమొదటి గుండె ఆపరేషన్లు ఫ్రీగా, ఆపరేషన్ అయినాక మళ్ళీ మందులు కాక ఇంటికి పోవటానికి డబ్బులు. 3 ఆపరేషన్ చేస్తే 2 పోయారు, వీళ్ళ అమ్మగారు బతికింది. అద్భుతంగా కొన్ని సంవత్సరాలు నమ్మకంగా దేవుని పని చేసింది. ఆయన అంటాడు, ఇది ఎట్లా అన్నాను, నేను ఎప్పుడో చదివాను. చూడండి, ఆ కాలానికి ఒక వ్యక్తిని మంత్రిని చేసి అది ఇంప్లిమెంట్ చేస్తే ప్రపంచ
దేశాలు ఆశ్చర్యపడ్డాయి, ఇది ఎక్కడ పనిరా బాబు అని. కానీ ఒక మనిషి కొరకు ఓ వ్యవస్థని, ఓ నాయకుడిని దేవుడు మార్చగలడు. తన స్నేహితుడి తల్లి చాలా రోజులు ఆరోగ్యంగా ఉంది, రూపాయి ఖర్చు పెట్టకుండా. ఆమె ఫోటో కూడా ఉంటుంది హైదరాబాద్లో. ఎందుకు గుండె ఆపరేషన్లు చేసినందుకు ఫోటో తీసి ఆ డాక్టర్లు అందరూ అమ్మాయి హాస్పిటల్లో పెద్ద ఫోటో పెట్టారు. మేము వెళ్ళినప్పుడు చూసి ఆశ్చర్యం అయింది. ఎవరో పెద్ద సెలబ్రిటీలు ఫోటోలు పెడతారు, ఇదేం దయానంటే ఆపరేషన్ సక్సెస్ అయ్యి బతికిన మనిషి ఏమంటే ముందాము చచ్చిపోయిందంటే వెనకాము చచ్చిపోయిందంటే బతుకున్నందుకు దేవుడు రూపాయి ఖర్చు పెట్టకుండా సహాయం చేశాడు. మనుషుల సహాయం వ్యర్థము, ఎవరి సహాయము? దేవుని సహాయం. మన చర్చిలో కూడా ఒక ఆమె ఉంది, కరోనా కాలంలో అసలు ఎట బతకాలా, ఏం చేయాలా అని ఒకటే బాధ. వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తే 10 మూటలు బియ్యం వచ్చింది, 2 డబ్బాల ప్యాకెట్లు నూనె వచ్చింది, ఇన్ని సబ్బులు వచ్చింది. ఎట్లానే నేను ఈరోజు వచ్చినట్టు వస్తా దారిలో వాళ్ళ ఇంటికి ప్రార్థనకు పోయా. చూస్తే అన్నీ అసలు 2 గదులు ఇల్లే, అన్ని మూటలు ఏంటమ్మా ఇవన్నంటే కరోనాకి అందరు ఇచ్చారు అన్నయ్య అంది. మరి కాస్త పురుగు పట్టకుండా చూసుకోవాలి కన్నా, నువ్వు వచ్చేది అడచేస్తున్నావు, ఏదో ఆపాకులు గుడికలు వేయాలంటమ్మా, లేదా పుచ్చిపోతాయి అన్న. ఇదేంటి అన్న 9 డబ్బాల ప్యాకెట్లు ఆడుంది, ఈ కూడా 3 నెలలు ఉంటే ముక్కిపోద్ది అంటారమ్మా, కాగబెట్టాలన్న. ఏందన్న సంతోషం పాడు చేసామంటుంది నన్ను. చూడండి, ఎవరు సహాయం చేయకుండా దేవుడు దయచూపి దాతలైన వారి చేత అవన్నీ ఇప్పిస్తే అంటుంది, మరి ఏంటి అన్న సబ్బులు అంటుంది. మరి ఇదేంటి అన్నయ్య అంటుంది, 6 నెలలు ఉంటే రుద్దేమంటే గజ్జి వస్తుంది అన్న. ఆ కెమికల్ రియాక్షన్ అంటారు దాన్ని, నువ్వు చదువుకోలేదు కదా, వాడకూడదు, దాచిపెట్టి ఎవరికన్నా అన్న, ఈ బుద్ధిగా అట్లా అంటుంది. ఈ పప్పులు ఉప్పులు అందరికీ ఇమ్మంటామంటే ఎవరు మనకు సహాయం చేయాలి అని అంటే దేవుడు మాత్రమే. మన దేశంలో రతన్ టాటా అని గౌరవనీయమైన వ్యక్తి ఉన్నాడు, ఏమన్నాడు? నా ఆస్తంతా మన దేశం కొరకు రాసిస్తానన్నాడు, దానగుణం కలిగి. ఇట్లాగా దేవుడు ఎవరిని ప్రేరేపించైనా, ఏ మనిషి కొరకు ఏ కార్యమైనా చేయగలడు. ప్రభువుని బట్టి మన ధైర్యం ఈ లోకంలో ఉన్న గనులను బట్టి, ధనవంతులను బట్టి, బలవంతులు ఉన్న బట్టి కానే కాదు. నీ ఆశ్రయమును నీ దుర్గము దేవుడే, భూమిని ఆకాశమును సృజించిన వాడు. అందుకే ప్రభు యొద్దకు నీవు వచ్చినప్పుడు ఆయన నమ్మదగిన వాడయ్య. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఏకీభవించండి, మీ మనసులో ప్రార్థించండి. ప్రభువా, ఈ ముందున్న సంవత్సరాల కొరకు మేము మీ కృప కొరకు వేడుకుంటున్నాం, నిన్ను ఆశ్రయిస్తున్నాం. మా పిల్లల చదువులైనా, ఉద్యోగాలైనా, వివాహాలైనా, ఆర్థిక పరిస్థితి అయినా, మరి ఇంకేదో అవసరత ఉన్నా మనుషులకు చెబితే తీరదు, కానీ నీవు చేయగల దేవుడవు ప్రభువా, నీవు అద్భుతములు చేసే దేవుడవు ప్రభువా, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడవు ప్రభువా, నీవు మాత్రమే సహాయం చేయగలవు. ఆశ్చర్యమైన కార్యములు చేయ దేవుడు. పోయిన సంవత్సరం మన చర్చిలో ఒక అమ్మాయి కృష్ణా జిల్లాలో ఆపరేషన్ అయింది, మరి డబ్బు లేదు. ఆ పిల్ల భర్తని అత్తమామలు కొట్టబోతా ఉన్నారు, నీకు ఇచ్చేట్లయిందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ ఊరికి వచ్చాడు, బస్సు తరగతి హాస్పిటల్కి రిఫర్ చేశాడు, రూపాయి ఖర్చు లేకుండా ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయండి అని. ఊరు ఆశ్చర్యపడ్డది. చూడండి, ఆయన ఆశ్రయించే వారికి అద్భుతములు చేసే దేవుడు గవర్నమెంట్ను వాడతాడు, గ్రామ పెద్దలను వాడతాడు, ఎవరిని వాడైనా. అలాగే సకాలంలో వర్షముల కురుటైనా, మంచి పంటలు పండటమైనా, పశువుల మందులు దుక్కిటెద్దులు ఆశీర్వదింపబడటమైనా అది దేవుని వలనే. అందుకే నీ చేతి పని దీవించబడటానికి, నీ బిడ్డల ఉన్నతమైన భవిష్యత్తు కొరకు, లేదా ఉద్యోగాల నిమిత్తము, వారి వివాహాల నిమిత్తము, ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నాను, నాకు సహాయము చేయి ప్రభు అని వేడుకుందాం. ఆయన ఆశ్రయించు వారికి జయమున్నది, ఆయన ఆశ్రయించు వారికి విజయం ఉన్నది, ఆయన ఆశ్రయించు వారికి నెమ్మది ఉన్నది, ఆయన ఆశ్రయించు వారు కలవరపడరు, ఆయన ఆశ్రయించు వారు వరిదిల్లదని అంటున్నాడు ప్రభు. ప్రభువా నాకు సహాయం చేయండి, నీ మెండైన దీవెనలు దయచేయి ప్రభు. మమ్మను, మా గ్రామాన్ని, మా పెద్దలను మీరు ఆశీర్వదించండి.
వారి మనవన్నిటిని అంగీకరించి ప్రభువ, వారి విషయంలో, వారి బిడ్డల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో ఏ కలవరము భయము లేకుండా ఉన్నట్టు ధైర్యపరిచి స్థిరపరచండి. రానున్న విపత్కరమైన దినాల్లో నీ బిడ్డ క్షేమము దయచేయండి. రాను మాసాల కాలంలో వీరిని మీరు దాచమని అడుగుతున్నాను. వీరి కొరకు మీ ఆశ్చర్య కార్యాలను అనుగ్రహించి మీరే ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. కళ్ళు మూసుకొని ఏకీభవించండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు.